జీవనదుల్లో గరళ జలాలు ప్రాణాలకి ప్రమాదమంటోన్న నిపుణులు. మురుగునీరు రసాయన వ్యర్థాలతో కృష్ణమ్మ కలుషితమైపోయింది. మనిషి స్వార్థానికి రంగు మారి దుర్గంధాన్ని వెదజల్లుతోంది. నదీ తీరాలు మానవ నాగరికతకు పునాదులు అంటారు. అలాంటి పునాదులని క్షమించరాని పొరపాట్లతో ప్రమాదంలో పడేస్తున్నారు. కాలుష్యంతో విషతుల్యంగా మార్చేస్తున్నారు. జీవనదుల్లో ఒకటైన కృష్ణమ్మ ఇప్పుడు ఈ విషంతో విలవిలలాడుతోంది. కృష్ణ కృష్ణ, ఏమిటి కాలుష్యం? ప్రకాశం దిగువన ఇసుక తిన్నెల్లో డ్రైనేజ్ ప్రవాహం. తాగడానికి కాదు కదా, కనీసం సాగునీటి కూడా పనికొచ్చే పరిస్థితి లేదండి. రసాయన వ్యర్థాల నుంచి కృష్ణమ్మకి విముక్తి ఎప్పుడు? ఇప్పటికే కృష్ణానది కాలుష్యంపై TV9 అనేక కథనాలు ప్రసారం చేసింది. అందుకు కారణాలను కూడా విడమర్చి చెప్పింది. అయినా మార్పు రాలేదు. మళ్లీ అదే తప్పులు చేస్తూ ఉండడంతో కృష్ణానది నేడు మురికి కూపంగా మారిపోయింది. విజయవాడ నగరానికి మణిహారాలుగా ఉండాల్సినటువంటి జలవనరులు విజయవాడలోనే కాలుష్య కోరల్లో కూరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బుడమేరు డ్రైనేజీగా మారిపోక అటు బందరు ఏలూరు కాలువలు సైతం కాలుష్య కూపాలుగా మారుతున్నాయి. ఇక తాజాగా కృష్ణానదిలో సైతం డ్రైన్ నీరు వెళ్ళడానికి ఒక పాయిలా తీశారు. అసలు విజయవాడలో జలవనరులు ఎలా కలుషితం అవుతున్నాయి, దానికి గల కారణాలు ఏంటి, అసలు భూగర్భ జలాలు దీనివల్ల ఎంత నాశనం అవుతాయి, భవిష్యత్తు తరాలు ఏం కోల్పోతాయి, పూర్తి స్థాయిలో TV9 స్పెషల్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మనకి జలాలు జవసత్వాలను అందిస్తే ముందు చూపు లేని విధానాలతో మనం వాటిని హాలాహలంగా మార్చుతున్నాం. ఆధునికత పేరుతో సంజీవన లాంటి నీటిని సజీవంగా చంపేస్తున్నాం. దీంతో కలుషితంగా మారిన నీరు వ్యాధుల రూపంలో కాటేస్తోంది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో ప్రవహించిన కృష్ణమ్మ నేడు వ్యర్థాలతో విషతుల్యమైపోయింది. దీనికి తోడు ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్న ఇసుక తిన్నెల్లో కృత్రిమంగా ఒక పాయను తవ్వి మరీ డ్రైనేజ్ నీటిని మళ్లిస్తున్నారు. దీంతో కోట్ల మందికి జీవనాధారమైన కృష్ణానది నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా మారింది. ముఖ్యంగా వేస్ట్ వాటర్ వచ్చే ప్రతి ప్రదేశంలో కూడా మనకి కృష్ణానది పరివాహక ప్రాంతంలో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అని ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మరుగు నుంచి వచ్చే నీరుని శుద్ధి చేసి దానిని రివర్లో అయినా సరే, కెనాల్స్లో అయినా సరే, బందర కాలువ కానీ ఏలూరు కాలువ కానీ దానిలోకి పంపవలసి ఉన్నది. శుద్ధి చేయకుండా నీటిని వదలటం వలన ముఖ్యంగా నదీ కాలుష్యం, తర్వాత కాలువల కాలుష్యం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి తగిన విధంగా మనం చేయవలసిన పరిస్థితి మనకి ఉన్నది. అందువలన ముఖ్యంగా డ్రైన్ వాటర్ ఏదైతే ఉంటుందో, ఈ డ్రైన్ వాటర్ అనేది నేలలో కలిసినా అలాగే నీటితో కలిసినా దీనిలో కొన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. విజయవాడ నుంచి హంసలదేవి వరకు ఉన్న కృష్ణానది పరివాహకం దేశంలోనే అత్యంత కలుషితమైన జోన్లలో ఒకటిగా రికార్డుకెక్కింది. అంటే ఏ స్థాయిలో మురుగు వ్యర్థాలతో నిండిపోయిందో అర్థం చేసుకోవచ్చు. పవిత్ర నది ఒక మురికి కూపంగా మారడంతో ప్రజల ఆరోగ్యంపైనే కాదు, పర్యావరణానికి కూడా ముప్పుగా పరిణమించింది. కొండపల్లి దగ్గరకు వచ్చిన తర్వాత కొండపల్లి దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే అన్ని రకాల వ్యర్థ కాలుష్య వ్యర్థాలకు సంబంధించినటువంటి పదార్థాలు, తర్వాత VTPS నుంచి వచ్చేటువంటి వేడి నీళ్లు, ఆ తర్వాత రకరకాలటువంటి జీవ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా ఈ బుడమేరు కాలువలో వేయడం వల్ల ఈ బుడమేరు కాలువ అనేది పూర్తిగా కలుషితం అయిపోయి ఈ నీళ్లు విషతుల్యంగా మారుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతిరోజు కొన్ని గ్యాలన్ల నీళ్లని ప్రతిరోజు కూడా ఈ బుడమేరు కాలువ ద్వారా కృష్ణానదిలో కలుస్తూ ఉంటాయి. ప్రకాశం బ్యారేజ్ దిగువన శతాబ్దాలుగా ఏర్పడ్డ ఇసుక తిన్నెలు మురుగునీటిని శుద్ధి చేసే సహజ ఫిల్టర్స్ గా ఉపయోగపడేవి. కానీ ఇప్పుడు ఆ తిన్నెలనే తవ్విపడేశారు. దీనికి తోడు పారిశ్రామిక రసాయనాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు నదిలోనే కలుస్తున్నాయి. దీంతో ఎన్నో అరుదైన చేపలు, జలచరాలు అంతరించిపోతున్నాయి. ఇదేం ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. అధికారుల అలసత్వం, పరిశ్రమల యజమానుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. ఎన్నో ఏళ్లుగా ఇలా వ్యర్థాలతో కృష్ణమ్మ గుండె విషపూరితంగా మారుతున్నా పట్టించుకునే నాదుడే లేడు. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది డ్రైనేజ్ అనుకుంటే పొరపాటే. ఇది ఏలూరు కాలువ.
పంట పొలాలకు పచ్చదనాన్ని, ప్రజలకు జీవాన్ని ఇచ్చేటటువంటి ఏలూరు కాలువ నేడు ఒక డ్రైనేజీలా కనిపిస్తోంది. వేసవికాలం వచ్చిందంటే సాధారణంగా కాలువలు వీటన్నిటిని కూడా బాగు చేస్తుంటారు వర్షాకాలానికి సిద్ధం చేయడానికి. కానీ విజయవాడలో దీనికి భిన్నంగా నగరంలో ఉన్నటువంటి పబ్లిక్ కాలుష్యంతో పాటు డ్రైనేజీ మురుగు మొత్తం కూడా ఈ ప్రధాన కాలువల్లోకి వచ్చి చేరుతూ ఉంది. నేడు ఈ కాలువలు అన్నీ కూడా నిశ్శబ్దంగా కాలుష్య కోరల వైపు అడుగులు వేస్తూ ఉన్నాయి. ఎండాకాలంలో నదీ ప్రవాహం లేకున్నా వ్యర్థాల ప్రవాహం మాత్రం కనిపిస్తుంది. ఇసుక తిన్నెల్లో ఇలా పేరుకుపోయిన రసాయనాలు కెమికల్ బాంబుల్లా మారిపోయాయి. వానలు, వరదలు వచ్చినప్పుడు ఈ కాలుష్యపు ఆనవాళ్లు కనిపించవు. ఆ వరద ప్రవాహంలో దిగువకి కొట్టుకుపోతాయి. పెనమలూరు, తోట్లవల్లూరు, అవనిగడ్డ, దివిసీమ లాంటి గ్రామాల్లో వీటి ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇసుక లాంటి సహజ ఫిల్టర్లు లేని కారణంగా ఈ కలుషిత నీరు దిగువ ప్రాంతాల్లో బోరుల్లోకి ఇంకిపోతోంది. కొన్ని చోట్ల ఆ నీటినే తాగునీటిగా వాడుతూ ఉండడంతో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న హెచ్చరికలున్నాయి. తద్వారా క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ ఏరియాలో వైర్లు కాల్చడం వల్ల స్థానికులు చాలా ఇబ్బంది పడుతూ ఆ వాసన పీల్చుతూ చిన్నపిల్లలకైతే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అధికంగా ఏరియాలో వస్తున్నాయి. వర్షాకాలం వస్తూ విపరీతమైన దోమలు వస్తున్నాయి ఈ మురికి నీటి వలన. కావున అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచు నీటి కాలుష్యం తీవ్రత విజయవాడలో కంటే దిగువన ఉన్న గ్రామాలపైనే ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే విజయవాడ మీదుగా కృష్ణానదిలో ప్రవహిస్తోన్న రసాయన వ్యర్థాలని దిగువ గ్రామస్తులకు తాగునీరుగా అందిస్తున్నారు. నీటి స్వచ్ఛత అనేదే లేకుండా పోవడంతో ఆయా గ్రామాల్లో ప్రతి ఏటా భయంకరమైన అంటు వ్యాధులు విజృంభిస్తున్నాయి. విజయవాడ నగరం గుండా ప్రవహించే 3 ప్రధాన కాలువల్లో బందర్ కాలువ ఒకటి. ఇదిప్పుడు పూర్తిగా దుర్గంధమయంగా మారిపోయింది. ప్రకాశం బరాజ్ నుంచి విడిపోయే బందర్ కాలువ కృష్ణానదిలోని మచిలీపట్నం వరకు ప్రవహిస్తూ దాదాపు 25 లక్షల మంది దాహార్తిని తీరుస్తోంది. అలాంటి ఈ నదీ కాలువ విజయవాడ నగర పరిధి దాటేలోపే తీవ్ర కాలుష్య కోరలో చిక్కుకుంది. నగర నడిబొడ్డున ఉన్నటువంటి బందర్ కాలువ నేడు మెల్లగా కాలుష్య కోరల్లోకి వెళ్ళిపోతుంది. కృష్ణా నది నుంచి వచ్చేటటువంటి నీరు ఎంతో పవిత్రంగా ఉన్నప్పటికీ సిటీలోకి వచ్చిన తర్వాత నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీ వాటర్ కలవడంతో ఇక్కడ కాలుష్యానికి గురవుతుంది. దాంతోపాటు పబ్లిక్ వేసేటటువంటి చెత్తా చెదారం బందర్ కాలువను మెల్లగా కాలుష్య కోరల్లోకి తీసుకువెళ్ళిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, దానివల్ల జరిగేటటువంటి నష్టాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దాదాపు 25కు పైగా మేజర్ డ్రైన్లు ఎలాంటి శుద్ధి లేకుండానే నేరుగా బందర్ కాలువలో కలుస్తున్నాయి. ఈ నీటినే సేకరించి మచిలీపట్నం మున్సిపాలిటీ ప్రజలకు తాగునీరుగా సరఫరా చేస్తున్నారు. ఫలితంగా దిగువ ప్రాంతాల్లో టైఫాయిడ్, డయేరియా, చర్మ, కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతోస్తున్నాయి. బందర్ కాలువలో మురుగునీరే కాదు, విజయవాడ ఆటోనగర్, పారిశ్రామిక ప్రాంతం నుంచి వచ్చే ప్రమాదకరమైన హెవీ మెటల్ యాసిడ్ వ్యర్థాలు కూడా ఈ కాలువలోనే కలుస్తున్నాయి. ఈ వ్యవసాయ భూములకి సాగునీరు మైలవరంలో ఉన్నటువంటి బుడమేరు ఆధారం అండి. ఈ బుడమేరులో గత 10 సంవత్సరాల వరకు స్వచ్ఛమైన నీరు పారేదండి. ఆ స్వచ్ఛమైన నీటిని మేము తాగునీటి అవసరాలకి, సాగునీటి అవసరాలకు ఉపయోగించుకునేవాళ్ళం. ఈ బుడమేరులో మైలవరం గ్రామం మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల కలుషితమైన నీరు కలిసిపోవడం వల్ల దానిలో కెమికల్ వ్యర్థాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, విపరీతమైన మురుగు వచ్చి చేరి ఆ బుడమేరు మొత్తం పూర్తి కలుషితం అయిపోయిందండి. ఒకప్పుడు తాగడానికి పనికొచ్చే వాటరు ఈ రోజున తాగడానికి కాదు కనీసం సాగునీటికి కూడా పనికొచ్చే పరిస్థితి లేదండి. ఇటీవల ప్రజలు తాగే నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గి విష రసాయనాల శాతం విపరీతంగా పెరిగిందని కాలుష్య నియంత్రణ బోర్డు నివేదికలు హెచ్చరిస్తున్నాయి. నిరంతరం టన్నుల కొద్దీ వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్టేజ్, గృహ వ్యర్థాలు అన్నీ కూడా కాలువలోనే కలుస్తూ ఉండడంతో నీటి సహజ ప్రవాహం దెబ్బతినిపోయింది. డ్రైన్ గా మారిన బందరు కాలువ కిందని లక్షలాది ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగుతున్నాయి. ఆ పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు చేరుతూ ఉండడంతో వాటిని ఆహారంగా తీసుకుంటున్నారు ప్రజలు. కాలువ గట్ల అందాలు, బ్యూటిఫికేషన్ పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న అధికారులు కాలువల్లోకి చేరుతున్న మురుగి నీటిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ప్రకాశం బ్యారేజ్ హెడ్స్ లూయిస్ నుంచి ప్రారంభమయ్యే ఏలూరు కాలువ విజయవాడ దాటేలోపు పూర్తిగా రూపురేఖలు కోల్పోయింది. నగరం విస్తరిస్తున్న కొద్దీ బుడమేరు వాగు ఆక్రమణలకి గురవుతూ వచ్చింది.
తాత్కాలిక చర్యలతోనే సరిపడుతున్న అధికారులు శాశ్వత పరిష్కారం మాత్రం చూపించట్లేదు. బందరు, ఏలూరు, బుడమేరు కాలువలు మురికి కూపాలుగా మారిన అధికారులు మాత్రం తమ వాదనలకే కట్టుబడున్నారు. పైగా తాము సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేశాకే నీటిని అందజేస్తున్నామని చెప్తున్నారు. అయితే లక్షల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్లు ఉన్నాయా అంటే లేవు. సామర్థ్యానికి తగ్గ ప్లాంట్లు లేకపోవడం ఒకటైతే ఉన్న ప్లాంట్లు అలంకారంగా మారడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. విజయవాడ పబ్లిక్ బుడమేరుని నది అనడం కంటే డ్రైనేజీ అని అంటారు ఎక్కువగా. ఎందుకంటే చాలామందికి ఒక డ్రైనేజీగానే తెలుసు. వాస్తవానికి కృష్ణా నదికి ఉపనదిగా పేరున్నటువంటి బుడమేరుకు చాలా హిస్టరీ ఉంది. అలాంటి బుడమేరు విజయవాడలో ఒక ఓపెన్ డ్రైనేజీగా మారిపోయింది. పూర్తిగా రూపాంతరం కూడా చెందింది. ఎంతో మందికి ఇది సాగునీటికి ఉపయోగపడుతుంది. కానీ విజయవాడలో మాత్రం ఇళ్ల నుంచి వచ్చేటటువంటి మురుగు, డ్రైనేజీల నుంచి వచ్చేటటువంటి చెత్త ద్వారా ఒక పెద్ద డ్రైనేజీ వ్యవస్థగా మారిపోయినటువంటి ఒక మూసీ లాంటి నది ఇక్కడ. దేవతామూర్తులుగా భావించే నదులు నేడు మురుగు ప్రవాహాలుగా మారాయి. తాగు, సాగునీరు అందించే నీటి ధారలని వ్యర్థాలతో ముంచేస్తున్నారు. టన్నుల కొద్దీ చెత్తా చెదారాలు కాలుష్య జలాలతో నింపేస్తున్నారు. మనిషి మనుగడనే ప్రశ్నార్థకంలో పడేశారు. ఊళ్ళో మురుగు ఇవన్నీ చాలా వరకు వాగులో నీళ్ళు ఎంత కలుషంగా పొలాలు పండించుకోవడం కూడా బాగుండేవి. ఊరికంతా దాంట్లో చేరుతుంది. గుడ్డు తాగడానికి కానీ పొలాలు పండించుకోవడానికి కానీ దేనికి పని రాకుండా బాగుంది వాగు. ఇది వెళ్ళి విజయవాడలో మన కృష్ణానదిలో కలిసిద్దండి వరద అంతా. అప్పుడు కృష్ణానది మునిగింది కూడా ఈ వాగు నుంచి వచ్చిన వరదతోనే కృష్ణానది విజయవాడ మునిగింది. అప్పుడు దీంతోనే ఈ పైనుంచి మైలవరం నుంచి మురికంతా కూడా దాంట్లోకి వస్తుంది. దాని ప్రభుత్వం వారు దాన్ని చర్య తీసుకోవాలని కోరుతున్నాను. స్వచ్ఛంగా ఉండే కృష్ణానది కొన్ని రోజులుగా విష రసాయనాలు, వ్యర్థాలతో కంపు కొడుతోంది. విజయవాడ మొదలు పల్నాడు వరకు నది పచ్చగా మారి దుర్వాసనొస్తోంది. రసాయనాలు కలుస్తున్నాయని స్పష్టంగా అర్థమవుతోంది. ఇటీవల కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొన్ని నమూనాలు తీసుకెళ్లి పరీక్షించారు. ఆ నివేదికలో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టుగా తెలియదు. ఏళ్ల తరబడి కాలువలో మురుగునీరు ప్రవహిస్తూ ఉండడంతో ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాలు కూడా కలుషితమైపోయాయి. బోరు బావుల నుంచి వచ్చే నీళ్లు రంగు మారి దుర్వాసనొస్తున్నాయి. ఇప్పటికైనా ఈ సమస్యకి పరిష్కారం చూపాలన్న డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ వ్యవసాయ భూములకి మైలవరంలో ప్రవహించేటటువంటి బుడమేరులోని నీరే ఆధారం. ఆ బుడమేరులో నీటినే మేము సాగునీటికి, తాగునీటి అవసరాలకు వినియోగించేవాళ్ళం. అదే బుడమేరు ఈ రోజున మైలవరం చుట్టుపక్కల గ్రామాలలో ఉన్నటువంటి విపరీతమైన కాలుష్యమైన నీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు, కెమికల్స్ చేరి బుడమేరు మొత్తం కలుషితం అయిపోయిందండి. ఈ బుడమేరు ఇక్కడ మొదలుకొని కృష్ణానది వరకు ప్రవహిస్తుంది. ఈ బుడమేరు నీళ్ళు కృష్ణానదిలో కలవడం వల్ల కృష్ణానది కూడా కలుషితం అయిపోతుంది. ఇదే బుడమేరు ఇక్కడ మొదలుకొని 10 నుంచి 15 గ్రామాలు కవర్ చేసుకుంటూ కృష్ణానది వరకు వెళ్తుంది. ఈ 10-15 గ్రామాలు కూడా ఈ కలుషితమైన నీటికి గురవుతున్నాయి. కావున ప్రభుత్వం వారు ఈ కలుషితం గురించి ఆలోచించి ఈ కాలుష్యం నివారించి ఈ గ్రామాలని కాలుష్యం నుంచి రక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. మైలవరం కొండల్లో పుట్టిన బుడమేరు వాగుకి సహజ ప్రవాహ చరిత్ర ఉంది. అలాంటి కాలువని శాశ్వత మురుగునీటి కాలువగా మార్చేశారు. తన సహజత్వాన్ని కోల్పోయేలా చేసి వ్యర్థాలతో అపవిత్రంగా మార్చారు. దీని కారణంగా జలవనరుల జవజీవాలు హరించిపోతున్నాయి. ప్రజారోగ్యాన్ని బరి తీసుకుంటూ దేశ ప్రగతిని తలకిందులు చేస్తున్నాయి. కాలుష్య జలాలపై స్థానికులు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మార్పు రావట్లేదు. వీటిని అడ్డుకునేలా చర్యలు చేపట్టే టైంలో రసాయనాలు వేయకుండా ఉంటున్న పరిశ్రమ నిర్వాహకులు తర్వాత మళ్లీ యథావిధిగా నదిలోనే పారబోస్తున్నారు. పరిశ్రమల యజమానుల స్వార్థం, వారి లాభాపేక్ష ప్రజల ప్రాణాలని అంపశయ్యపై నిలబడుతున్నాయి. దీన్ని అరికట్టడానికి ముందు దాని యొక్క సోర్స్ని కట్ చేయాలి. కాబట్టి ఆ సోర్స్ని కట్ చేయగలిగే పరిధి విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. కాబట్టి వాళ్ళని మేము రిక్వెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. సో వాటికి డెఫినెట్గా సొల్యూషను ఎస్టీపీ, కాబట్టి ఎస్టీపీ ద్వారా ఇది జరుగుతుందని ఆశిస్తున్నాను. జనరల్గా మనం డ్రింకింగ్ వాటర్కి వచ్చేసరికి వాటిని పూర్తిగా ట్రీట్ చేసి మనం అందించడం జరుగుతుంది. బట్ కొంత స్థాయి వరకు ఈ పొల్యూటెంట్స్ మనం వీటికి వాడేటప్పుడు అంత అగ్రికల్చరల్గా కొంత ఇబ్బంది కలగకపోవచ్చు. ఒక్కొక్కసారి దీనివల్ల ఉపయోగం కూడా ఉంటుంది. కొన్ని ఎఫ్లుయెన్స్ వల్ల అదొక ఫెర్టిలైజర్ కింద కూడా ఉపయోగపడుతుంది. బట్ ఓవరాల్గా వీఆర్ వెరీ మచ్
we must be careful when we are against for this pollution into the rivers. ముందుగా నదిలో రసాయనాలు కలవకుండా చూడాలి. అసలు నదిలో రసాయనాలు ఎవరు కలుపుతున్నారో తెలుసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అంతేకాదు మరొకసారి వ్యర్థాల్ని నదిలో వదలకుండా చూడాలి. ఎగువ ప్రాంతాల్లో కొన్ని చోట్ల రాత్రి సమయాల్లో దొంగచాటుగా కెమికల్స్ ని ఆ వ్యర్థాలని నదుల్లో కలిపేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఆ దిశగా నిఘా పెట్టి అలాంటి చర్యలకి అడ్డుకట్ట వేయాలి. ఆ సెడిమెంటేషన్ ప్రాసెస్ దగ్గరగా కాలుష్యమైన నీరు ఏదైతే ఉంటుందో దానిలో 50% వరకు సహజంగా శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిలో ఉండే ముఖ్యంగా ఫిజికల్ పారామీటర్స్ అయితే ఏమండి, కెమికల్ పారామీటర్స్ అయితే ఏమైతే ఉంటాయో వాటిని శుద్ధీకరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ డ్రైన్ వాటర్ ఏదైతే ఉంటుందో దానిలో మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మజీవులు అయితే ఏవైతే ఉంటాయో వాటిని మనం ముఖ్యంగా ఎక్కువగా పెరగకుండా చూసుకోవాలంటే మాత్రము మనం కంపల్సరీగా దీన్ని ట్రీట్ చేసి నదుల్లో కానీ కాలువల్లో కానీ వదలాలి. లేని పక్షంలో కొన్ని ఎపిడమిక్ డిసీజెస్ నదీ పరివాహక ప్రాంతంలో కానీ కాలువల దగ్గర ఉండే కమ్యూనిటీస్ మీద అవకాశం వచ్చే అవకాశం ఉందండి. ఆ తర్వాత నగరాల నుంచి కలుస్తున్న మురుగునీటిని దారి మళ్లించాలి. అప్పుడే కృష్ణానదిని కాపాడే అవకాశం ఉంటుంది. లేకపోతే నది రూపురేఖలే మారిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల నదుల్లో కాలుష్య నివారణపై రివ్యూ చేసిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. తీర ప్రాంతంలో నివసించే కోట్లాది మంది ప్రజానీకాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మురుగు జలాలని నదుల్లో కలవకుండా పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేశాకే తాగునీటి అవసరాలకు సరఫరా చేయాలని సూచించింది. అంతేకాదు కాలుష్యాలని నదుల్లో వదిలే పరిశ్రమలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని చెప్పింది. ప్రమాదకర వ్యర్థాలని నదిలో కలపకుండా నియంత్రించి అవసరమైన చోట ప్రత్యేక పర్యావరణ పరిరక్షణ జోన్లు ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేసింది. మురుగు నీటిని శుద్ధి చేసే మనం వాటిని వదిలేటువంటి విధంగా పంచాయతీరాజ్ శాఖ వరకు అన్నిట్లు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ పుష్కరాల లోపుగా ఆ యొక్క ప్రతి పట్టణంలోనూ కూడా మనం వాడినటువంటి మురుగు నీరంతా కూడా మళ్ళీ ప్రక్షాళన చేసే మనం కాలువలోకి కానీ లేదా నదిలోకి కానీ ఎక్కడికైతే సముద్రంలో కానీ పోతూ ఉందో అవన్నీ కూడా క్లియర్ చేయాలనేటువంటిది ఒకటి. ఈవేళ ప్రభుత్వం ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ద్వారా మనం రెడీగా ఉన్నాం నీటి శుద్ధి కర్మాగారాలు పెట్టి క్లియర్ చేయడానికి. కానీ మీరు చెప్పినట్లుగా ఆ యొక్క స్థల సేకరణ కానీ ఇతరత్ర ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా కలెక్టర్స్కి బాధ్యత చెప్పడం జరిగింది. అతి వేగంగానే తొందరగానే ఆ స్థల సమస్యలు కూడా క్లియర్ చేసుకుని ప్రతి ఇంటిలోనూ ప్రతి వాడలోనూ మనం వదిలినటువంటి ఉపయోగించినటువంటి మురుగునీరుని శుద్ధి చేసిన తర్వాతే ఫ్రెష్ వాటర్గా మార్చిన తర్వాతే అది గోదావరిలోకి వెళ్ళినా కృష్ణాలోకి వెళ్ళినా కాలువలోకి వెళ్ళినా సముద్రంలోకి వెళ్ళేటువంటి విధంగా అంటే వ్యవస్థని ఒక్కసారిగా మనం మార్చలేకపోతున్నాం. పబ్లిక్ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు ఇష్టానుసారంగా మనము కాలువల్లోకి బోధుల్లోకి డ్రైన్లోకి విసిరేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మురుగునీటిలో సుమారు 28% శుద్ధికి నోచుకుంటోందని నివేదికలు చెప్తున్నాయి. మిగిలిందంతా అలాగే జలవనరుల్లోకి చేరిపోతోంది. అలాంటి భ్రష్ట విధానాలకి ముగింపు పలకాలి. కాలుష్యకారక కర్మాగారాల్లో తరచుగా తనిఖీలు చేయాలి. నిబంధనలకు నీళ్లొదిలే వాటిని నోటీసులతో సరిపెట్టకుండా నియంత్రించాలి, మూసేయాలి. ప్రాణకోటి మనగడికి మూలాధారమైన నదులు పరిరక్షించడం ప్రాథమిక కర్తవ్యం మాత్రమే కాదు, అత్యంత కీలకమైందన్న సంగతిని అధికారులు కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటికే నీటి కాలుష్యంతో నదీ ప్రాంత జీవావరణ సమతుల్యం దెబ్బతింది. నదులను కాపాడటమంటే కేవలం పర్యావరణ పరిరక్షణ ఒక్కటే కాదు, అది ప్రజారోగ్యం, ఆహార భద్రత, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థ, జీవ వైవిధ్యం, తాగునీటి భద్రత అని మసలుకోవాలి. నిరంతరం నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు లైఫ్ లైన్ లాంటి నదిని కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుసుకోవాలి. జలవనరులను అందించేటటువంటి బందరు ఏలూరు కాలువలు కలుషితానికి గురవుతున్నాయి. బుడమేరు ఇప్పటికే డ్రైనేజీగా మారిపోయింది. ముఖ్య నది అయినటువంటి కృష్ణా నది సైతం ఇప్పుడు కాలుష్యానికి గురవుతుంది. సో దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అలాగే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తు తరాలకు మంచినీటిని, త్రాగునీటిని స్వచ్ఛంగా శుద్ధిగా అందించాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉంది. విజయవాడ కెమెరా టీంతో క్రాంతి.